హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిన్న మనం చూసాము, లిఫ్ట్లో ఇరుక్కున్న ఒక బాలుడు అర్నవ్ క్షేమంగా బయటకు వచ్చాడు. 5 గంటల సమయంలో అతడు క్షేమంగా ఉన్నాడని నీలోఫర్ డాక్టర్స్ కూడా చెప్పారు. పర్లేదు, అతనితో మాట్లాడుతూ లిఫ్ట్లోంచి బయటకు తీశారు. నిన్న 2-2:30 గంటల సమయంలో అర్నవ్ తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు. స్నేహితుడి ఇంటికి వచ్చిన సమయంలో తన తాతను కూడా తీసుకొని లిఫ్ట్లో ఎక్కాడు. అయితే తన తాత తను ఇద్దరు కలిసి 3rd ఫ్లోర్లో ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. వాళ్ళ తాత అక్కడే ఉన్నాడు, ఈ బాబేమో కిందకి దిగాడు. లిఫ్ట్లో దిగుతున్న సమయంలో లిఫ్ట్ సడన్గా ఓపెన్ అయింది, ఆ బాబు బయటకు వచ్చేసిండు. ఆ సమయంలో ఏం జరిగిందంటే సగం బాడీ బయట, సగం బాడీ లిఫ్ట్ లోపల ఉండి ఇరుక్కొని పోయినాడు. అయితే ఆ లిఫ్ట్లో ఇంతకుముందు కూడా సాంకేతిక లోపం ఉందంట. దాని ఇష్టం వచ్చినప్పుడు అది క్లోజ్ అవ్వడం, ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ అవ్వడం అలా జరుగుతుందంట. ఈ సాంకేతిక లోపాన్ని వాళ్ళు చూసుకోకపోవడం వల్ల 6 ఏళ్ల పిల్లగాడు నిన్న 2:30 గంటల నుంచి 5 గంటల వరకు అదే లిఫ్ట్లో ఉండిపోయాడు. ఏం జరిగిందంటే సగం బాడీ అనేది ఫేసు పొట్ట వరకు బయట ఉంది, మిగిలిన సగం బాడీ ఏమో లోపల ఉండడం వల్ల లిఫ్ట్లో ఇరుక్కొని పోవడం వల్ల ఊపిరి అనేది ఆడలేదు. అప్పటికి డాక్టర్స్ ఊపిరి అందించే ప్రయత్నాలు చేశారు, లిక్విడ్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ చేశారు. అయినా సరే ఆ బాబుకి ఊపిరి అనేది చక్కగా అందక ముందుగా బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళలేదు. ఆ తర్వాత బాడీలో ఆర్గాన్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ ఆర్గాన్స్ అనేవి ఫెయిల్యూర్ అయినాయంట. హాస్పిటల్లో జాయిన్ చేసిన సమయంలో పిల్లాడు బాగానే ఉన్నాడు, అంటే అప్పటికి డ్యామేజ్ అనేది ఉంది, బ్రతికిస్తామనే నమ్మకంతో డాక్టర్స్ ఉన్నారు. కానీ ఎంత వాళ్ళు ప్రయత్నించినప్పటికీ బాబు రికవర్ అవ్వకపోవడం వల్ల దురదృష్టవశాత్తు ఈరోజు బాబు మరణించాడని నీలోఫర్ డాక్టర్లు వెల్లడించడం జరిగింది. ఇలాంటి లిఫ్ట్లు ఎక్కడైనా ఉన్నా చిన్నపిల్లలు మనతో పాటు వస్తున్నప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి లిఫ్ట్ డోర్ వేసుకోవటం ఇట్లా చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి లిఫ్ట్లో సాంకేతిక లోపాలు ఉండటం వల్ల ఎక్కువగా బలయ్యేది చిన్నపిల్లలే. పాపం వాళ్ళకి తెలీదు ఎటు వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఆ లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిందా క్లోజ్ అవ్వలేదా అనేది తెలియదు. కొంచెం ఓపెన్ ఉంటే ఆ ఓపెన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేసి ఇరుక్కొని పోయి ఇలా అర్నవ్కి జరిగినట్టు జరుగుతుంది. ఇక ఇప్పటి నుంచి అయినా సరే కాలం చెల్లిన లిఫ్ట్లన్నింటినీ కొంచెం జాగ్రత్తగా తీసుకొని వాటికి సంబంధించి మరమ్మతులు చేయించి, మీరు ఎక్కడైనా గ్రేటర్ కమ్యూనిటీలో ఉంటే అందరూ కూర్చొని మాట్లాడుకొని వాటికి మరమ్మతులు చెప్పడమో, కొత్త లిఫ్ట్లు పెట్టడమో ఇలాంటివి చేయటం వల్ల పిల్లల మరణాన్ని అరికట్టిన వాళ్ళం అవుతాం.